చౌకగా వసతి సౌకర్యాలు, అపారంగా ఉపాధి అవకాశాలను సృష్టించగలిగితేనే ఆ నగరం నెమ్మదిగా ఒక రూపు తీసుకుంటుంది. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మితం కాలేదన్న సామెతకు ఒక అర్థం ఉంది. ఒక భారీ సంకల్పం నెరవేరాలంటే కావాల్సినంత సమయం, సహనం, నిరంతర ప్రయత్నం, అంకితాభావం ఉండాలి. అమరావతి ప్రాంతం ఇప్పటికే సామాన్యులకు అందుబాటులో లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఈ ప్రాంతంలో జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే రాజధాని సమతుల్యత దెబ్బతింటుందని చంద్రబాబు బృందం కోర్టుకెక్కిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇటువంటి చోట ఎంత ప్రయాసపడ్డా వచ్చే 10 ఏళ్లలో మరో మహానగరం కాదు, ఇంకో మంగళగిరి కూడా ఆవిర్భవించదు. ఏడాది కాలంలో ప్రజా సంక్షేమం పూర్తిగా పడకేసింది. అభివృద్ధి అలికిడే లేదు. అవినీతి విశ్వరూపం దాల్చింది. రాజకీయాలలో ఒక అరాచక బర్బర సంస్కృతిని ప్రవేశపెట్టారు. ప్రత్యర్థులను వేటాడుతూ భయానక పాలనకు తెరతీశారు. ఈ రకంగా ప్రత్యర్థుల నోళ్లు నొక్కాలని ప్రయత్నిస్తున్నారు. శిరస్సుల మీద అప్పులు కిరీటాన్ని ధరించి, మెడలో అవినీతి మాల వేసుకొని, చేతులకు ప్రత్యర్థుల నెత్తురు పులుముకొని ఏడాది ఉత్సవాల పల్లకిలపై ఏలికలు ఊరేగబోతున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కొంతమంది రాజకీయ నిపుణులు చెబుతున్న మాట.